ఈ రోజు చెప్పబోయే కథ మా సబ్స్క్రైబర్ కార్తిక్తో జరిగిన ఒక నిజమైన ఘటనపై ఆధారితం. చిన్నప్పుడు ఎవరైనా లాలిపాట పాడి మనల్ని నిద్రపెట్టితే ఎంత బాగుంటుందో కదా. కాని అదే లాలిపాట ఇప్పుడు నా జీవితంలో అతి భయంకరమైన కలగా మారింది. నా పేరు కార్తిక్. నా వయసు 24 సంవత్సరాలు. గత నెల నేను నా ఫ్రెండ్స్ రాహుల్, అజయ్, విక్రమ్తో కలిసి ఊటీ ట్రిప్కి వెళ్ళాం. ఆ ట్రిప్ ఒక క్యాజువల్ ప్లాన్ కాదు. కొన్ని నెలల ముందు విక్రమ్ తమ్ముడు ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పటినుంచి అందరినీ నవ్వించే విక్రమ్ నిశ్శబ్దంగా మారిపోయాడు. ఆ బాధ మర్చిపించే ప్రయత్నంలో మేము ఊటీకి వెళ్ళాం. మొదటి 2 రోజులు అన్నీ బాగానే జరిగాయి. 3వ రోజు మేము దొడ్డబెట్ట పీక్కి వెళ్లాలని డిసైడ్ అయ్యాం. కానీ హోటల్ రిసెప్షనిస్ట్ ఒక మాట చెప్పాడు. సర్, మీరు ట్రై చేయండి, సాయంత్రం 6 గంటల ముందు తిరిగి రండి. ఆ మాటకి మేము నవ్వాము. కాని ఆయన చెప్పిన కథ మా జీవితాన్ని మార్చింది. ఈ ప్రాంతం డెత్ వాలీ అని పిలుస్తారు. రాత్రి అక్కడ వెళ్లిన వాళ్లు మరో రోజు చనిపోయిన స్థితిలో దొరుకుతారు. మేము దాన్ని సీరియస్గా తీసుకోలేదు మరియు మా జర్నీ స్టార్ట్ అయింది. రాత్రి గాడిలో గాఢమైన ఫాగ్. రోడ్ కూడా కనిపించడం లేదు. అప్పుడు ఒక స్టోన్ కనిపించింది. ఊటీ 28 కిలోమీటర్స్. ఆ స్టోన్ మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. కొంత సమయం తర్వాత మళ్లీ అదే స్టోన్, మళ్లీ అదే నంబర్. కాని ప్రతి ఒక్కరికి వేర్వేరు విషయాలు కనిపించాయి. ఒకరికి ఒక అమ్మాయి, ఇంకొకరికి ఒక గుర్రం. కాని విక్రమ్ ఒక్క మాట చెప్పాడు. ఎవరికైనా మన సహాయం అవసరం ఉంది. తర్వాత ఒక చిన్న అబ్బాయి మా కార్ పక్కన నడుస్తూ మా స్పీడ్కి సమానంగా నడుస్తున్నాడు. పరిగెత్తడం కాదు, నడుస్తున్నాడు. వాడి కళ్ళు, వాడి ముఖం భయంకరం. విక్రమ్ విండో తెరిచాడు. వాడిని చూస్తూ నవ్వాడు. అది మా జీవితంలో అతి పెద్ద తప్పు. ఫైనల్లీ మేము హోటల్కి చేరాం. కాని రాత్రి 3:30కి ఒక లాలి పాట వినిపించింది. నీవే నా ప్రాణం, నీవే నా లోకం. విక్రమ్ మిర్రర్ ముందు నిలబడి ఒక పిల్లవాడిలా పాట పాడుతున్నాడు. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. గల మీద గుర్తులు ఉన్నాయి. ఎవరో వాడిని పట్టుకుని ఉన్నట్టు కనిపించింది. అప్పుడు విక్రమ్ మా వైపు చూసి నవ్వుతూ అడిగాడు, నేను మీ విండో దగ్గర వస్తే మీరు డోర్ తెరుస్తారా? మరో నిమిషంలో వాడు బెహోష్ అయ్యాడు. తర్వాత రోజు మేము ఒక పండిట్ దగ్గరకు తీసుకెళ్లాం. ఆయన చెప్పాడు, ఇది విక్రమ్ కాదు. ఒక దుష్ట శక్తి అతనిని ఆక్రమించింది. పూజ తర్వాత విక్రమ్ నుండి ఒక కరుపు ద్రవం బయటకి వచ్చింది. ఇప్పుడు విక్రమ్ నార్మల్గా ఉన్నాడు. కాని నా రాత్రులు ఇంకా ఆ లాలి పాటతోనే భయంతో గడుస్తున్నాయి. మీరు రాత్రి మీ విండో దగ్గర నాక్ వినిపిస్తే ఓపెన్ చేస్తారా?